హలో మై డియర్ పీపుల్స్, వెల్కమ్ బ్యాక్ విత్ ఎ న్యూ వీడియో. నేనే మీ అభి, మీరు చూస్తున్నారు అభి ఫ్యామిలీ. ఈ వీడియోలో మనం ఏం చూడబోతామంటే బోయా V20 మైక్ గురించి మొత్తం డీటెయిల్గా చూడబోతాం. అఫ్కోర్స్ మన ఛానల్ కోసం, అభి ఫ్యామిలీ కోసం బోయా V20 మైక్ అనేది ఆర్డర్ చేశాను. అలానే మీకు చూపిద్దామని ఈ వీడియో. ఓకే, ఇప్పుడు ఈ బోయా V20 మైక్ ఎవరెవరికి యూస్ఫుల్గా ఉంటుందంటే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్గానే ఉంటుంది. లైక్ ఎవరన్నా క్లాసెస్, ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుతున్నారన్నా, లేకపోతే యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ చేసే వాళ్ళందరికీ మ్యాక్సిమం యూస్ఫుల్గానే ఉంటుంది. ఓకే, రేట్ ఎంత అంటే ఈ బోయా V20 మైక్ అఫ్కోర్స్ ఎక్కువ నన్ను అడిగినంత మాత్రం 3500 రూపీస్ అండి. 3490 సంథింగ్ అంత పడుతుంది. అమెజాన్లో అనేది కొన్నాను. ఇది వచ్చి డబుల్ మైక్. నేను ఆర్డర్ చేసింది వచ్చి డబుల్ మైక్ ఆర్డర్ చేశాను. అంటే ఇద్దరు ఆడొచ్చు ఒక అట్ ఏ టైం. సింగిల్ మైక్ వచ్చి 2200 సంథింగ్ ఆ రేట్లో అయితే ఉంది. ఓకే, బాక్స్ లోపల ఏమేమి ఉందో మీకు క్లియర్గా చూపిస్తా చూడండి. అఫ్కోర్స్ నేను ఇంతకుముందే ఓపెన్ చేశాను, ఒక 2 days అయింది. ఇది వచ్చి 3500 రూపీస్ పెట్టి కొనిన దానికి బెస్టా వర్తా లేకపోతే వేస్టా మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. USB Type-C కేబుల్ వచ్చి 2 ఇచ్చిన్నారు. ఒకటే మీకు చూపిస్తున్నాను, ఇంకొకటి వచ్చి కింద అనేది ఉంది. ఇంట్లో మీకు ఏమేమి ఉందో డీటెయిల్గా చూపిస్తానండి. నెక్స్ట్ వచ్చి బాక్స్ లోపల పెద్దగా మనకి సర్ప్రైజ్ చేసేట్టు ఏం లేదు. ఓపెన్ చేసేటప్పుడే కింద పడిపోయిందండి. ఓకే, బాక్స్ లోపల ఇది ఒక మైక్ అంటే ఇంతకుముందు పడిపోయినట్టు మళ్ళీ పడిపోకూడదు. ఒక రిసీవర్, దాని తర్వాత 2 మైక్ అనేది ఉంది. ఇది వచ్చి ట్రాన్స్మిట్ చేస్తుంది ఈ 2 మైక్ అనేది. దీంట్లో ఒక ఫ్యూచర్ అయినా ఉందంటే నాయిస్ క్యాన్సిలేషన్ ఫ్యూచర్ అనేది ఉంది. గాల్లో ఎగిరిపోకుండా ఉంటే చాలు. ఓకేనా, ఇదే రిసీవర్ అనొచ్చు, మీకు కనిపిస్తుంది అనుకుంటాను. ఇది వచ్చి Type-C రిసీవర్. ఇది వచ్చి ఓన్లీ ఫర్ ఆండ్రాయిడ్ మొబైల్స్ వాడచ్చు. ఐ థింక్ iPhone 15 వాడచ్చు అనుకుంటాను. ఎందువల్లంటే ఇది Type-C కాబట్టి iPhone 15 కనెక్ట్ చేసుకోవచ్చు. జస్ట్ మనం ఛార్జింగ్ పెడతాం కదా, దాంట్లో ప్లగ్ చేసి మనం ఆన్ చేసి వాడుకోవచ్చు. మీకు చూపిస్తాను వాయిస్ అనేది ఎలా వినిపిస్తుందో మీరు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇప్పుడు ఏం మైక్ వాడుతున్నానంటే బోయా మైకే. ఎందుకంటే బోయా అనేది మంచి బ్రాండ్, దానివల్ల కొన్నాను తప్ప ఇంకేం లేదు. ఆ బాక్స్లో ఏం లేదు. ఈ 5 వస్తువులు అనేది ఉంది. 5 వస్తువులు ఏంటంటే Type-C కేబుల్ వచ్చి 2 ఉంది. దాని తర్వాత ఒక 2 మైక్, ఒక రిసీవరు. మన ఫోన్కి వచ్చి అది రిసీవ్ చేసుకుంటుంది. నేను కింద పడేస్తుంది ఎందుకంటే గాల్లో ఎగురుకుని వెళ్ళిపోతే. ఓకే, మైక్ అనేది పక్కన పెట్టేస్తాం. ఇంకేం లేదు బాక్స్లో అనేది. ఫ్యూచర్స్ వచ్చి వీళ్ళు ఏం చెప్పినారంటే 2 అవర్స్కి ఛార్జ్ చేస్తే, దట్ మీన్స్ మైక్ని 2 అవర్స్కి మనం ఛార్జ్ చేస్తే 9 అవర్స్ దాకా నిలబడుతుందంట ఛార్జింగ్. అఫ్కోర్స్ నమ్మలేకపోతున్నాను, చూద్దాం. దాని తర్వాత 50 meters దాకా ట్రాన్స్మిషన్ జరుగుతుందంట. అంటే మనం 50 meters దూరం నుంచి కూడా మాట్లాడవచ్చు అంట. ఎందుకంటే ఈ వైర్డ్ మైక్ వచ్చి చాలా పొడుగు. అడ్వాంటేజ్ అదే, డిసడ్వాంటేజ్ ఇదే. అదే మెయిన్గా ఈ మైక్లో అనొచ్చు. దాని తర్వాత మైక్రోఫోన్ని మ్యూట్ కంట్రోల్గా చేసుకోవచ్చు. 360 ఇది రొటేషన్ వచ్చి 360 చేసుకోవచ్చు అంట. ఫోన్ ఎక్కడ పడిపోతుందో భయంగా ఉంది. ఉంటుండే ఏదో పడిపోయినట్టుంది. లైక్ ఏం పడిపోలేదు, గాలి ఒకటి పడుతుంది. దాని తర్వాత చూద్దాం, మీకు చూపిస్తాను ఎలా వాయిస్ వినిపిస్తుందో చెప్పండి. ఇంతసేపు మీరు వినిందని అదే బోయా మైక్, బోయా M1 మైక్ అనుకుంటా. ఇది దీని దగ్గర కింద పడేస్తా. దీంట్లో మళ్ళీ వారంటీ వచ్చి 2 years అని ఉన్నారు. 2 years అంటారు తప్ప అది ఎక్కడ వారంటీ క్లెయిమ్ చేసుకోవాలి అది ఏం డీటెయిల్గా అయితే ఏం చెప్పలేదు. చూద్దాం. అల్ట్రా కాంపాక్ట్ 2.4 వైర్లెస్ మైక్రోఫోన్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు నేను కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను ఎలా వర్క్ అవుతుందో. మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దాని తర్వాత ఈ 2 ఎందుకు ఆర్డర్ చేశానంటే ఎప్పుడన్నా ఫ్రెండ్స్తో బయటకు వెళ్ళినప్పుడు మేబీ వ్లాగ్ చేసేటప్పుడు వాళ్ళకి ఒక మైక్, నాకు ఒక మైక్ అలాగే చేసుకోవచ్చు. లేకపోతే ఏమన్నా ఇంటర్వ్యూస్ లాగా, లేకపోతే మూవీ రివ్యూస్ ఏమైనా అడిగినప్పుడు కూడా అలాంటి ప్లాన్స్ ఉంది. అలాంటి వీడియోస్ చేయాలంటే అప్పుడు వాళ్ళకి ఒక మైక్, మనకు ఒక మైక్ బాగుంటుందని నా ఒపీనియన్. ఇప్పుడు వాయిస్ మాత్రం ఎలా వస్తుందో చెప్పండి. రివ్యూ కావాలంటే ఇంకొక 1 month వాడేసి చెప్తాను. గైస్, ప్రజెంట్ అయితే ఒక్క మైక్ వాడుతున్నాను. రిసీవర్ని అయితే నేను ప్లగ్ చేశాను మొబైల్ ఫోన్కి. ప్లగ్ చేసి ఇప్పుడు నేను ఈ వైర్లెస్ మైక్తోనే మీతో మాట్లాడుతున్నాను. ఎలా వినిపిస్తుందో వాయిస్, దట్ మీన్స్ బోయా M1 మైక్ బెస్టా లేకపోతే వైర్లెస్ మైక్ బెస్టా మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఓకే, అట్ ఏ టైంలో నేను 2 మైక్ కనెక్ట్ చేస్తాను. ఎలా వినిపిస్తుందో మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఐ థింక్ 2 వాయిస్ వినిపిస్తుంది అనుకుంటాను. ఓకే, కనెక్ట్ అయిపోయింది. బ్లూ లైట్స్ అయితే 2 ఎలుగుతుంది కాబట్టి కనెక్ట్ అయిపోయినట్టు. ఇప్పుడు నేను మాట్లాడేది ఎలా వాయిస్ వినిపిస్తుంది ఒకసారి మీరే కంపేర్ చేసి చూడండి. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది కొనుక్కోండి. అదే నా ఒపీనియన్ అయితే. ఇప్పుడు వచ్చి నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తాను. ఒక మైక్ అయితే ఆఫ్ చేస్తాను, ఎందుకంటే మనకు అవసరం లేదు కాబట్టి. ఆఫ్ చేయాలంటే 2 seconds హోల్డ్ చేయాలనుకుంటాను. ఎస్, ఆఫ్ చేశాను. ఇది పక్కన పెట్టేస్తా. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ క్లిక్ చేస్తాను. నాయిస్ క్యాన్సిలేషన్ మీన్స్ బయట వినిపించే సౌండ్ని వచ్చి అది క్యాన్సిలేషన్ చేసి చూపిస్తుందంట. అంటే అన్వాంటెడ్ సౌండ్ని వచ్చి రిమూవ్ చేస్తుందంట. ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ ఒక్కసారి క్లిక్ చేస్తే చాలు. ఇక్కడ NR అని ఉంది చూడండి బ్లూ కలర్లో. ఐ హోప్ అందరికీ కనిపిస్తుంది అనుకుంటాను. ఇప్పుడు NR క్లిక్ చేస్తే ఓకే, నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఆన్ అవుతుంది. గ్రీన్ కలర్ లైట్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్
అయిన తర్వాత వాయిస్ అనేది ఎలా వినిపిస్తుందో మీరే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. అఫ్‌కోర్స్ రూ. 3490కి వర్తా అంటే అఫ్‌కోర్స్ ఏమైనా మనకి పర్పస్ ఉంటే కొనుక్కోవచ్చు అనేది నా ఒపీనియన్. ఎందుకంటే వైర్డ్ మైక్ వచ్చి కొంచెం మనకి డిసడ్వాంటేజెస్ అనేది ఉంటది. ఇప్పుడు వైర్‌లెస్ మైక్ కాబట్టి నేను అట్ట వెళ్లి మాట్లాడొచ్చు, ఎక్కడైనా ఎళ్లి మాట్లాడొచ్చు. కావాలంటే ఎగ్జాంపుల్ కావాలంటే చూడండి. ఇప్పుడు నేను పక్కకెళ్ళిగా మాట్లాడుతున్నాను. దాని తర్వాత ఇప్పుడు చూడండి వీడియో అనేది పర్ఫెక్ట్‌గా రికార్డ్ అవుతుంది. అన్నీ చెక్ చేసుకుంటున్నాను. ఓకే. ఇదేంటంటే ఇప్పుడు నేను ఎలానా తిరిగి అలా అలా మాట్లాడొచ్చు. ఇదే ఈ వైర్డ్ మైక్ అనుకో పెద్ద డిసడ్వాంటేజ్ ఏందంటే ఇది కనెక్ట్ చేసుకొని మాట్లాడాలంటే చాలా కష్టమండి. దాని బదులు ఇది ఎంతో బెస్ట్ అని నా ఒపీనియన్. బట్ వాయిస్ అయితే అబ్సల్యూట్‌లీ నేను ఒక 3 ఇయర్స్ నుంచి వాడుతున్నాను. సూపర్ మైక్ అండి బోయా ఎమ్1. మీకు బడ్జెట్‌లో ఫస్ట్ బ్రో మేము యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేస్తున్నాం. మాకు బడ్జెట్‌లో చాలు బ్రో అంటే బోయా ఎమ్1 మైకే కొనుక్కోవచ్చు. ఎంత అరౌండ్ 750, 800 అంతే పడతది. మంచి మైక్. 2 మైక్ లింక్స్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా ఉందో మీరే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఒక ఆటోగ్రాఫ్ ఎళ్తుంది. ఆ వాయిస్ అని వినిపిస్తుందా లేదా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు బడ్జెట్‌లో కావాలంటే వైర్డ్ మైకే కొనుక్కోండి. అవసరం లే మాకు బడ్జెట్‌లో వద్దు నా దగ్గర డబ్బులుంది నేను కొనుక్కుంటానంటే ఖచ్చితంగా ఈ మైక్‌ని కూడా మీరు కొనుక్కోవచ్చు. నేను అమెజాన్‌లో కొన్నాను కాబట్టి అమెజాన్ లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఎవరైనా కొనుక్కోవాలంటే ఆ లింక్ ప్రెస్ చేసి కొనుక్కోవచ్చు అనేది నా సజెషన్. ఓకేనా? అంతే దీనిపైన. మీకింకా డీటెయిల్ రివ్యూ నా రివ్యూ కావాలంటే కామెంట్ బాక్స్‌లో రివ్యూ అని కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఖచ్చితంగా 1 మంత్ తర్వాత నేను వాడి రివ్యూ అనేది డీటెయిల్‌గా ఇస్తాను. మాక్సిమం మీకు అర్థమైపోయి ఉంటది. ఎలా మైక్ వర్క్ అవుతుందని. అంతే గైస్ ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. మన ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మీకు ఇన్‌స్టాంట్‌గా నోటిఫికేషన్ వస్తది. టాటా సీ యూ గైస్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ అభిషేక్ నితిన్. టేక్ కేర్.